నేను షిన్చాన్ వన్ ఆఫ్ ద హర్రర్ ఎపిసోడ్ను చెప్తాను. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక టైం వేస్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేది. ఎపిసోడ్ స్టార్టింగ్లో ప్రిన్సిపల్ సార్ వచ్చి ఇలా అంటాడు, ఒకవేళ కళ నిజమైతే ఎలా ఉంటుందో మీకు తెలుసా? తర్వాత మనకు షిన్చాన్ ఇంకా అతని ఫ్యామిలీ ఒక ప్లేస్కు పిక్నిక్కి వెళ్తారు. మిసాయ్ వాళ్ళు ఉండే హోటల్లో నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు మిసాయ్కి భయంకరమైన ఒక భయపెట్టే ఫేస్తో ఉన్న ఒక ఆకారం తనను వెంబడిస్తున్నట్టు కలలో మిసాయ్ చూస్తుంది. రాత్రి హ్యారీ వాళ్ళ హోటల్ రూమ్కి వస్తాడు. రాత్రి 12 అవుతుంది. వాళ్ళు నిద్రపోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఆ సమయంలో డోర్ను ఎవరో తడతారు. అప్పుడు వాళ్ళు డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇద్దరు విచిత్రమైన మనుషులు వాళ్ళ ముందుంటారు. వాళ్ళిద్దరూ షిన్చాన్ ఫ్యామిలీకి ఒక డాల్ను ఇస్తారు, ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అసలు వాళ్ళెందుకో వస్తారో షిన్చాన్కు అర్థం కాదు. కానీ హిమావరి ఆ డాల్తో ఆడుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇక మిసాయ్ రాత్రి సమయంలో నిద్రపోతున్నప్పుడు మళ్ళీ అదే భయంకరమైన కల వస్తుంది. అందులో షిన్చాన్ వాష్రూమ్లో నుండి వస్తున్నప్పుడు ఆ భయంకరమైన ఆకారం అతని వెంబడిస్తూ ఉంటుంది. కానీ నిజంగానే షిన్చాన్ వాష్రూమ్లో నుండి వస్తాడు, కానీ ఆ ఆకారం షిన్చాన్ వెనకాలే ఉంటుంది. షిన్చాన్ దాన్ని చూసి పారిపోతాడు. మళ్ళీ మిసాయ్కి కల వస్తుంది. ఆ కలలో మిసాయ్ హ్యారీని అతని జాబ్ నుండి తీసేసినట్టు ఆ కలలో చూస్తుంది. ఆ మరునాడు హ్యారీని నిజంగానే జాబ్లో నుండి తీసేస్తారు. నైట్ అవుతుంది. హ్యారీ కోపంతో ఇంకా బాధతో వాళ్ళ హోటల్ రూమ్కి తిరిగి వెళ్తాడు. హ్యారీ ఇంటికి చేరుకోగానే షిన్చాన్ ఇంకా మిసాయ్ హ్యారీకి వాళ్ళు ఒక స్నోమ్యాన్ వాష్రూమ్ ముందు నడుస్తూ ఉన్నట్టు కనబడిందని అతనికి చెప్తారు. ముందు వాళ్ళ మాట ఎవరు వినరు, కానీ తర్వాత షిన్చాన్ బొమ్మలు నిజంగానే నడుచుకుంటూ వస్తాయి. షిన్చాన్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ నిజంగా చాలా భయపడతారు. ఇంకా ఆ హోటల్ మేనేజర్కు కాల్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇద్దరు విచిత్రమైన వాళ్ళు ఇచ్చిన ఆ డాల్ వాళ్ళ ముందుకు వస్తుంది. అది ఎగురుతూ ఉంటుంది. ఆ డాల్ను చూసి హిమావరి భయపడి కింద పడిపోతుంది. హ్యారీ, షిన్చాన్ ఇంకా మిసాయ్ కలిసి సాహసం చేసి ఎలాగో అలా ఆ డాల్ను డస్ట్బిన్లో పడేస్తారు. ఆ తర్వాత మిసాయ్ నిద్రలేస్తుంది. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది ఆమె ఇప్పటిదాకా కలను చూసిందని. దాని తర్వాత ఒక పిల్లి రాత్రిలో డస్ట్బిన్ దగ్గర ఫుడ్ను వెతుకుతూ ఉంది. అప్పుడు ఆ పిల్లి అదే భయంకరమైన బొమ్మను చూస్తుంది. ఆ డాల్ని చూసి ఆ పిల్లి చాలా భయపడుతుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది ఇప్పటిదాకా జరిగింది కల కాదు, నిజం. ఆ సమయంలో ప్రిన్సిపల్ సార్ ఇలా అంటాడు, గ్యారంటీ లేదు, అన్ని కలలు అలాగే కలలా మిగిలిపోతాయని. ఇక ఎపిసోడ్